ప్రేక్షకులకు నమస్కారం అండి. ఊపిరితిత్తులు చెప్పినయే చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే అనేక మంది కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా ప్రోడక్ట్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందులు తగ్గడానికి కానీ మేము కొన్ని రిపీటెడ్గా చేస్తున్నామండి. మళ్ళీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేసే వీడియో ఊపిరితిత్తుల గురించి. మన బాడీలో అన్ని అవయవాలు ఇంపార్టెంట్ అయినా కానీ ఈ ఊపిరితిత్తులు అనేది శ్వాస తీసుకుని ఆక్సిజన్ని విడదీసి మన రక్తంలో కలిపి ఆ రక్తం ద్వారా మొత్తం శరీరం అంతా తిరిగేలాగా చేయడం వల్లే మన శరీరంలో మినరల్స్ అన్నీ అదే అణువులు అంటే పార్టికల్స్ అనండి, లేకపోతే టిష్యూస్ అనండి, లేకపోతే సెల్స్ అనండి, ఇవన్నీ బతికి ఉండటానికి అవి ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేసే మందులు కొన్ని ఉంటాయన్నమాట ఆయుర్వేదంలో. ఎందుకు అంటే ఎప్పుడైతే మీ ఊపిరితిత్తులు బాగోలేదో, మీ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ అనేది పర్ఫెక్ట్గా మీ బాడీ అంతా తిరగట్లేదో, అప్పుడు అనేక రకాలైన ఆర్గాన్స్ మీ శరీరంలో ఉన్న అనేక అవయవాలు ఇబ్బంది పడి అవి చేసి పని సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తాయన్నమాట. మీకు సపోజ్ కిడ్నీ పాడైందనుకోండి, ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోతే రక్తం చెడిపోతుంది, అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు. అలాగే లివర్ ఫిల్టరేషన్ బాగోలేదు, అప్పుడు ఇబ్బందులే. స్ప్లీన్ బాగోలేదు, అప్పుడు ఇబ్బంది. హార్ట్ బాగోలేదు, ఏదైనా సరే అన్నిటిని ఆరోగ్యంగా ఉంచాలి అనుకుంటే మొట్టమొదట మన ఊపిరితిత్తుల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమే యోగాలో కానీ యోగులు కానీ ఋషులు కానీ ప్రాణాయామం చేయండి, శ్వాస మీద ధ్యాస నిలపండి అని అనేక మంది యోగులు ఋషులు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మన శరీరం బ్రతికి ఉంది అంటే ఓన్లీ ప్రాణవాయువు వల్లే, ఊపిరితిత్తుల వల్లే. ఆ ప్రాణవాయువు అనేది మీ శరీరం అంతా తిరగలేదనుకోండి, మీ రక్తంలో ఉన్న అణువులు కూడా చనిపోతే ఆ రక్తం వాటర్ కింద మారిపోతుంది. అలాగే మీకు రెడ్ సెల్స్ బతుకోవాలన్నా, హిమోగ్లోబిన్ అయినా, ఇంకోటైనా అన్ని సెల్స్ కూడా మనం ఉపయోగపడే అద్భుతమైన ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా ఆక్సిజన్ కావాలి. జబ్బు వచ్చిందనుకోండి, మన శరీరానికి నష్టం చేసే క్రిములు ఉన్నాయనుకోండి, వాటికి ఆక్సిజన్ కావాలి. ఇలాగ ఈ ఆక్సిజన్ అనేది ఓవరాల్గా అన్నిటికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మనలో చాలామందికి ఊపిరితిత్తుల వ్యాధులు అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. రావడం వల్ల ఏమవుతుంది, రక్తం చిక్కబడిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ మీ బ్లడ్లో సరిపడి పర్సంటేజ్ మిక్స్ అవ్వట్లేదో అప్పుడు ఆ రక్తంలో ఉన్న సెల్స్ చనిపోవడం వల్ల అవి బయటికి వెళ్ళకపోతే కనుక, ఫిల్టరేషన్ పర్ఫెక్ట్గా లేకపోతే రక్తం చిక్కబడిపోతుందండి. ఎప్పుడైతే రక్తం చిక్కబడిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలా చిక్కబడకుండా ఉండి మన ఊపిరితిత్తులు పర్ఫెక్ట్గా పనిచేయాలి అనుకుంటే ఇది శ్వాసహర అవలవ్యం అండి. ఆస్తమా కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఊపిరితిత్తుల వ్యాధుల్ని శ్వాస వ్యాధులు అంటామండి. అందుకు శ్వాసని వచ్చే జబ్బుల్ని తగ్గించేది అన్నమాట. ఇది మీకు వాయువు తీసుకునే నాళాలు ఏవైతే ఉన్నాయో అవి సన్నబడిపోవడం, లేకపోతే ఎక్కువగా ఫ్లమ్ పెరిగిపోవడం వల్ల ఆ నాళాలు జామ్ అయిపోవడం, ఊపిరితిత్తులు జామ్ అయిపోవడం, అనేక టాక్సిన్స్ వల్ల జామ్ అయిపోవటం, ఇలా జరగడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు మనకి ఇవాళ వస్తున్నాయండి. ఆ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి మందులు వాడుకోవాలండి. ఇది మీరు 3 నుంచి 5 నెలలు వాడుకున్నారనుకోండి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. పనిచేసి మీకు మ్యాక్సిమం ఉపశమనం వస్తుంది. ఊపిరి తీసుకోలేని వాళ్ళు చూస్తూ ఉంటాం, ఏసీలోకి వెళ్తే విపరీతంగా వాళ్ళు చచ్చిపోతారేమో అన్నంత భయపెడతారు. అని దమ్ము వచ్చేసి కొట్టుకుంటారు కదా, నోట్లో పఫ్ ఏదో అంటారు, అది కొట్టుకోకపోతే వాళ్ళు ఇంకొక 2 నిమిషాల్లో చచ్చిపోతామేమో అన్నంత భయపడి చాలా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ సరిపోయి అంత టెన్షన్ వచ్చిందో ఆటోమేటిక్గా బీపీ వస్తుంది. ఆ బీపీ వల్ల రేపొద్దున స్ట్రోక్ రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇన్ని రకాల లింక్స్ మన ఊపిరితిత్తుల వల్ల వస్తాయండి. అన్ని అవయవాలకి లింక్ అన్నమాట ఇది ఊపిరితిత్తులు అనేది. అందుచేత ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి. ఆస్తమా ఇటువంటి దమ్ము అంటారు ఇక్కడ చాలామంది, నాకు దమ్ము ఉందంటారు, నాకేమో ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి మందుని జాగ్రత్తగా వాడుకుని ఉపశమనం పొందారనుకోండి, ఎప్పుడైతే మీ ఊపిరితిత్తులు మంచిగా పనిచేయడం మొదలుపెట్టినాయో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీ డెసిషన్ పవర్ అనేది కూడా పెరుగుతుందండి.
మీరు గమ్ముని తప్పుడు డెసిషన్ తీసుకోరు. మీ ఆలోచన ఎప్పుడైతే పెర్ఫెక్ట్గా పనిచేస్తుందో మీరు అప్పుడు రైట్ డైరెక్షన్లోనే వెళ్తారు, కరెక్ట్ డెసిషనే తీసుకుంటారు. మీ నిర్ణయాలు చాలా బాగుంటాయి అన్నమాట. అందుకేంటంటే ఊపిరితిత్తుల్ని చక్కగా కాపాడుకోవాలి, మేము శ్వాస వ్యాధులు రాకుండా చూసుకోవాలి, ఊపిరితిత్తులకు మంచి బలం ఇవ్వాలి అంటే కనుక మా ఈ శ్వాసహార లేహ్యం అనేది వాడండి తప్పనిసరిగా. ఓకేనండి, నమస్కారం.